స్టార్టింగ్ లోనే సోనీ హైస్ అనే కార్ రేసర్ కనిపిస్తాడు. తను చాలా గొప్ప డ్రైవర్ అయి ఉంటాడు. ఇప్పుడు తను వ్యాన్ లో రిలాక్స్ అవుతూ ఉంటాడు. అలాగే పాత విషయాల గురించి ఆలోచిస్తాడు. తను ఎప్పుడు రేస్ చేసినా 100% పెడతాడు. తనకి ఓడిపోవడం అస్సలు ఇష్టం ఉండదు. అక్కడ ఏం జరిగినా ప్రాణం పోతున్నా గెలవడమే తనకి ముఖ్యం. ఫ్రెష్ అప్ అయ్యాక బయటికి వస్తాడు. అప్పుడే ఒక అమ్మాయి వచ్చి అన్ని విషయాల గురించి తనకి వివరిస్తుంది. ఇక లేట్ చేయకుండా సోనీ కార్ లో కూర్చుంటాడు. రేస్ స్టార్ట్ అవుతుంది. రేస్ లో ఉన్న అందరిని దాటేస్తూ సోనీ ముందుకు వెళ్తాడు. తన ముందు ఎవ్వరు నిలబడలేరు. చివరికి 1 లో ఉన్న వాడితో పోటీ పడతాడు. ఇద్దరి మధ్య హోరాహోరీ పోటీ జరుగుతుంది. లాస్ట్ కి వాడిని కూడా ఓడించి సోనీ గెలుస్తాడు. మ్యాచ్ అయిపోయాక సోనీ తనకి రావాల్సిన పైసలు తీసుకొని తన వస్తువులన్నీ ప్యాక్ చేసుకుంటూ ఉంటాడు. అంతలో మేనేజర్ గెలిచిన కప్పుని తీసుకొని, మనం గేమ్ గెలిచాం, ఒక్కసారైనా చూడు కప్పుని, ఇది నీదే అంటాడు. కానీ సోనీ మాత్రం నాకు అవసరం లేదు. మేనేజర్ అరే కనీసం ఒక్కసారైనా దీన్ని తాకు అంటాడు. సోనీ మాత్రం అరేరే వద్దొద్దు అనుకుంటా అక్కడి నుంచి వెళ్ళిపోతుంటాడు. అంత మ్యాచ్ గెలిచినా అస్సలు దాన్ని పట్టించుకోడు. తనని చూస్తే మనకి అర్థమవుతుంది ఏదో సంఘటన తన మనసుని కాల్చేస్తుంది అని. ఇప్పుడు అన్ని విషయాల్ని వదిలేసి కేవలం పైసల కోసమే పనిచేస్తూ ఉంటాడు. అలా తనకి వచ్చిన పైసలు తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత సోనీ లాండ్రీ రూమ్ లో ఉంటాడు. అక్కడ రేస్ గురించి ఒక పోస్టర్ ని చూస్తాడు. ఈ రేసు మెక్సికోలో జరుగుతుంది. సోనీ ఎలాగైనా ఆ రేస్ లో పాల్గొనాలని ఆలోచిస్తుంటాడు. అప్పుడే రూబెన్ అనే వ్యక్తి అక్కడికి వస్తాడు. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. వాళ్ళ మాటల్లోనే మనకి తెలుస్తుంది ఇద్దరు ఒకప్పుడు టీమ్మేట్స్ గా ఉండేవాళ్ళు అని. ఇప్పుడు రూబెన్ ఫార్ములా 1 లో టీమ్ ని తయారు చేసి సోనీ హెల్ప్ కోసం వస్తాడు. అలాగే తన గురించి అన్ని విషయాలు చెప్పి, నా టీం చాలా దారుణంగా ఉంది, కొన్ని రోజుల్లో ఫార్ములా 1 నుంచి కూడా బయటకు వచ్చేస్తా, అలా అయితే బ్యాంక్ వాళ్ళు నా బ్యాండ్ వాయిస్తారు, తన దగ్గర ఇప్పుడు స్పాన్సర్స్ కూడా లేరు, ఇప్పుడు నా టీం కు ఒక డ్రైవర్ కావాలి, నువ్వు తప్పకుండా రావాలి అంటాడు. సోనీ వయసులో ఉన్నప్పుడు ఏ రేస్ చేసినా దాంట్లో గెలిచేవాడు. కానీ ఒక్క సంఘటన తన జీవితం మొత్తాన్ని తలకిందులు చేసింది. 30 సంవత్సరాల నుంచి ఒక్కసారి కూడా ఫార్ములా 1 లో పాల్గొనలేదు. ఇదే విషయాన్ని రోబిన్ కూడా చెప్తాడు. వేరే వాళ్ళని చూసుకో అని. రోబిన్ మళ్ళీ అడుగుతాడు. ఎన్నిసార్లు అడిగినా సోనీ అస్సలు కుదరదంటాడు. అప్పుడే రోబిన్, నాకు తెలుసు నీ కల కలగానే ఉండిపోయింది, ఆ విషయం ఇప్పటికీ నిన్ను బాధ పెడుతుంది. ఫార్ములా 1 లో గెలిచి నువ్వు గొప్ప రేసర్ అని మొత్తం ప్రపంచానికి చూపెట్టాలి అనుకున్నావు. ఇప్పుడు ఆ సమయం వచ్చింది, నీకోసం నేను వెయిట్ చేస్తూ ఉంటా అని రోబెన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సోనీ ఆలోచిస్తూ ఉంటాడు. తర్వాత రోజు రోబెన్ టీం కనిపిస్తుంది. తన టీంలో బెస్ట్ డ్రైవర్ అయిన జోషువా వాళ్ళ కొత్త కార్ ని చెక్ చేస్తూ ఉంటాడు. అప్పుడే టీం ఇంజనీర్ అయిన కేట్ కూడా కనిపిస్తుంది మనకి. కేట్ కార్ ని పర్ఫెక్ట్ గా తయారు చేయడం చూసుకుంటుంది. అలా ఇద్దరు మాట్లాడుకుంటూ అటుగా చూస్తే సోనీ వస్తూ ఉంటాడు. సోనీ తన మనసు మార్చుకొని రేస్ కోసం వస్తాడు. సోనీని చూడగానే రోబెన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అక్కడ ఉన్న వాళ్ళెవ్వరికి సోనీ ఎవరో కూడా తెలీదు. రోబెన్ అందరికి పరిచయం చేస్తాడు, తను మన కొత్త డ్రైవర్ అని. అక్కడే ఉన్న కొత్త కార్ లో కూర్చోబెట్టి అందరికి చూపిస్తాడు తను ఎలా డ్రైవ్ చేస్తాడో అని. అలా సోనీ కార్ స్టార్ట్ చేస్తాడు. ఫార్ములా 1 కార్ నడిపి చాలా సంవత్సరాలు అయి ఉంటుంది. అయినా స్పీడ్ పెంచుతాడు. ఒకేసారి సడన్ గా కార్ కి యాక్సిడెంట్ అవుతుంది. అందరూ వెళ్లి తనని బయటకి తీస్తారు. అప్పుడే కార్ లో ఉన్న ప్రాబ్లం గురించి కేట్ కి చెప్తాడు. ఆ మాట వినగానే కేట్ కూడా అనిపిస్తుంది, వీడేంటి ఇప్పుడే వచ్చాడు అప్పుడే వంకలు పెడుతున్నాడు అని. తర్వాత జోషువా వాళ్ళ అమ్మ దగ్గరికి వస్తాడు. వాళ్ళ అమ్మతో అన్ని విషయాల గురించి చెప్తాడు. టీమ్ లోకి కొత్త డ్రైవర్ వచ్చాడు, తనని చూస్తే నాకు ఇన్సెక్యూర్ ఫీలింగ్ వస్తుంది, ఫార్ములా 1 లో తోపు డ్రైవర్ కావాలనుకున్నాను, ఇతను చూస్తే నన్ను ఆపేలాగే ఉన్నాడు. అప్పుడు వాళ్ళమ్మ, నువ్వు నీపైన నమ్మకం పెట్టు, మిగతా అంతా అదే జరుగుతుంది అంటుంది. తర్వాత రోజు టీం కి ప్రెస్ కాన్ఫిడెన్స్ అవుతుంది. అక్కడ జోషువాని అడుగుతారు, నువ్వు సోనీ గురించి ఏమనుకుంటున్నావు అని. దానికి జోషువా, తన గురించి నేనేం ఆలోచిస్తాను, తను ఒక ముసలోడు అంతే అంటాడు. ఆ మాట విని అందరూ నవ్వుకుంటారు. అలా రిపోర్టర్స్ అందరూ ఒకరి తర్వాత ఒకరు ప్రశ్నలు అడుగుతూ ఉంటారు సోనీని. నీకు 3 పెళ్లిళ్ళు అయ్యాయి, ఒక్కరు కూడా ఇప్పుడు నీతో లేరు, అలాగే నువ్వు గ్యాంబ్లింగ్ కి అడిక్ట్ అయ్యావు, పైసల కోసం చిన్న చిన్న రేసులు చేసుకుంటూ బతుకుతున్నావు, నీ యాక్సిడెంట్ అయ్యాక నీ జీవితం మొత్తం మారిపోయింది, ఒకప్పుడు నువ్వు తోపు డ్రైవర్వే కానీ ఇప్పుడు కాదు అంటారు. అన్ని మాటలు విన్నాక సోనీ ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రాత్రి మొత్తం ఈ మాటల గురించే ఆలోచిస్తాడు, అసలు తన జీవితం ఎటుపోతుంది అని. తర్వాత రోజు జోషువా వాళ్ళ అమ్మ వచ్చి తనని తిడుతుంది,
వెళ్ళు, నీకంటే పెద్దవాడితో అలా మాట్లాడతావా, తనని వెళ్లి క్షమాపణ అడుగు అంటుంది. జోషువా కూడా సోనీని క్షమాపణ అడగడానికి వెళ్తాడు. కానీ అక్కడ సోనీని చూసి అర్థం చేసుకుంటాడు తను ఇలాంటి విషయాల్ని అస్సలు పట్టించుకోడు అని. తర్వాత రోజు ఫస్ట్ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఈ గేమ్ 3 రోజులు జరుగుతుంది. మొదటి రోజు రౌండ్ లో ఎవరెవరు ఏ ప్లేసుల్లో ఉంటారో రెండో రోజు అక్కడి నుంచే రేస్ స్టార్ట్ అవుతుంది. ఇది క్వాలిఫైయింగ్ రౌండ్. ఇందులో గెలిచిన వాళ్ళే ఛాంపియన్షిప్ లో పాల్గొంటారు. అలా అన్ని టీమ్స్ రెడీ అవుతాయి. ప్రతి టీమ్ లో 2 డ్రైవర్స్ పాల్గొంటారు. అలా రేస్ స్టార్ట్ అవుతుంది. సోనీకి రూబీ పీటర్ అనే వ్యక్తిని పరిచయం చేస్తాడు. పీటర్ వీళ్ళ టీమ్ కి ఇన్వెస్టర్ అయి ఉంటాడు. తను సోనీతో నాకు మీపై నమ్మకం ఉంది అంటాడు. అలా రేస్ స్టార్ట్ అవుతుంది. జోషువా ముందు ఉంటాడు, సోనీ లాస్ట్ ఉంటాడు. ప్రతి టీమ్ లో ఉన్న 2 డ్రైవర్స్ వెనక ముందు వెళ్తూ ఉంటారు. జోషువా చాలా స్పీడ్ గా వెళ్తాడు. తనకి ఎప్పుడు తనే నెంబర్ 1 ఉండాలని ఉంటుంది. కానీ స్పీడ్ గా వెళ్ళడం వల్ల టైర్స్ వేడిగా అవుతూ ఉంటాయి. అలాగే వెళ్తే ట్రాక్ నుంచి బయటికి వెళ్తాడు. అందుకే టైర్స్ ని చేంజ్ చేయిస్తారు. సోనీ కూడా ఇలాగే చేస్తాడు. ఈ టైంలో అందరూ వీళ్ళని దాటేసి వెళ్ళిపోతారు. కానీ మళ్ళీ ఇద్దరు అందరిని దాటేస్తారు. అప్పుడే వీళ్ళ ఇద్దరి మధ్య పోటీ మొదలవుతుంది. నెంబర్ 1 ఎవరు అని. ఇద్దరు అస్సలు తగ్గరు. లాస్ట్ కి 2 కార్లు గుద్దుకుంటాయి. బయటికి వచ్చాక జోషువా సోనీపై అరుస్తాడు. నేనే నెంబర్ 1 డ్రైవర్ ని, నువ్వు నన్ను మాత్రమే ఫాలో అవ్వాలి అంటాడు. టీమ్ లో మిగిలిన వాళ్ళు కూడా ఇదే అంటారు, నువ్వు జోషువాని ఫాలో అవ్వాలి అని. సోనీ మాత్రం ఆ పిల్ల నా కొడుకుని నేను ఫాలో అవడం ఏంటని అస్సలు పట్టించుకోడు. అలా ఐస్ బాత్ కోసం వెళ్ళిపోతాడు. అప్పుడే ఒక అమ్మాయి వస్తుంది. తన పేరు జోడీ. నేను టైర్స్ చేంజ్ చేసే టైంలో తప్పు చేశాను, అందుకే మీకు ఎక్కువ టైం పట్టింది అంటుంది. సోనీ మాత్రం నువ్వేం ఫీల్ అవ్వకు, మనుషులు అన్నాక తప్పు చేస్తారు, నువ్వేం బాధపడకు, నేనేం పట్టించుకోనులే అంటాడు. అప్పుడే రోబిన్ వచ్చి సోనీపై అరుస్తాడు, నువ్వు టీం చెప్పిన విషయాన్ని ఎందుకు పట్టించుకోవడం లేదు, ఇప్పుడు 2 కార్స్ నాశనం అయ్యాయి, మీ ఈగోస్ కు వెళ్లి నాకు పెద్ద బొక్క పెట్టారు అంటాడు. కానీ సోనీ మాత్రం తన మాటల్ని పట్టించుకోకుండా ఒక విషయం చెప్పు, కేట్ కి పెళ్ళయిందా, పెళ్ళైనా డివర్స్ అయ్యాయా అంటాడు. రోబిన్ నీకు అవన్నీ అవసరం లేదు, తను మా ఇంజనీర్ కి దూరంగా ఉండు అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కానీ సోనీ రసికరాజు కాబట్టి ఏమీ పట్టించుకోకుండా డైరెక్ట్ గా కేట్ దగ్గరికి వెళ్తాడు. నీకు కుదిరితే రేపు మాట్లాడుకుందాం, వీలైతే బీర్ కూడా తాగుదాం అంటాడు. దానికి కేట్ కూడా ఒప్పుకుంటుంది. తర్వాత రోజు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు చెప్పు నాతో ఏం పని అంటుంది. అప్పుడు సోనీ నువ్వు అన్ని కార్స్ ని మళ్ళీ డిజైన్ చేయాలి, మనం రేస్ గెలవాలంటే ఈ కార్స్ అస్సలు పనిచేయవు. కేట్ మాత్రం నా కార్సే బెస్ట్, ఆ విషయం నాకు తెలుసు, వాటికి వంకలు పెట్టకు, ముందు నువ్వు నీ బెస్ట్ గా డ్రైవ్ చేయి, తర్వాత మాట్లాడు అని ఇద్దరు అక్కడి నుంచి వెళ్లిపోతారు. తర్వాత టీమ్ మీటింగ్ జరుగుతుంది. ఈ రోజు క్వాలిఫైయింగ్ రౌండ్, అందులో గెలిస్తేనే క్వాలిఫై అవుతారు. అలా రేస్ స్టార్ట్ అవుతుంది. ఈ రోజు సోనీ ఆర్డర్స్ ఫాలో అయ్యి కూల్ గా వెళ్తాడు. తర్వాత కార్ టైర్స్ ని మాటి మాటికి చేంజ్ చేస్తూ ఉంటారు. ఈ టైర్స్ లో 2 రకాలు ఉంటాయి. ఒకటి సాఫ్ట్ టైర్స్, రెండోది హార్డ్ టైర్స్. సాఫ్ట్ టైర్స్ వల్ల స్పీడ్ పెరుగుతుంది, కానీ ఎక్కువ సేపు ఉండవు. మళ్ళీ టైర్స్ ని చేంజ్ చేయాలి. హార్డ్ టైర్స్ మాత్రం ఎక్కువ దూరం వరకు చేంజ్ చేయకుండా వెళ్తాయి. టీం మొత్తం సోనీకి చెప్తారు సాఫ్ట్ టైర్స్ ని వేసుకోకు అని. కానీ సోనీ మాత్రం వినడు. అలా ముందుకు వెళ్లే కొద్దీ వీళ్ళ టీం అందరికంటే ముందుకు వెళ్లిపోతుంది. ఈ రోజు రేస్ కంప్లీట్ అయ్యే లోపు 10th ప్లేస్ లో ఉంటారు, అంటే క్వాలిఫై అయి ఉంటారు. అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళకి నమ్మకం ఉండదు క్వాలిఫై అవుతారు అని. రాత్రికి సోనీ కేట్ దగ్గరికి వెళ్తే కేట్ అంటుంది, నువ్వు చెప్పినట్టే కార్స్ ని చేంజ్ చేస్తున్నా, నేను చాలా ఏళ్ల క్రితం ఈ డిజైన్ ని చేశా, దాన్ని నా హస్బెండ్ కు చూపిస్తే వాడికి నచ్చలేదు, ఇద్దరి మధ్య గొడవ వచ్చింది, ఆ గొడవ వల్ల ఇద్దరం విడిపోయాము. నా కోరిక ఏంటంటే ఈ డిజైన్ రేస్ ట్రాక్ పై పెడితే రేస్ గెలవాల్సిందే అంటుంది. 3వ రోజు రేస్ స్టార్ట్ అవుతుంది. సోనీ ప్లాన్ ప్రకారం వెళ్తూ ఉంటాడు. జోషువాని ముందుకు పంపించి తను వెనక ఉన్న వాళ్ళని స్లో డౌన్ చేస్తూ ఉంటాడు. అలా వీళ్ళు నంబర్ 4 వరకు వస్తారు. జోషువా చాలా స్పీడ్ గా వెళ్తాడు. సోనీ చెప్తాడు ఇంత తొందరగా టర్న్ తీసుకోకు అని. కానీ జోషువా తన మాట వినకుండా ఫుల్ స్పీడ్ లో టర్న్ తీసుకుంటాడు. దాంతో తన కార్ కి యాక్సిడెంట్ అవుతుంది. వెంటనే కార్ లో మంటలు వస్తాయి. ఇంతకు ముందు సోనీకి కూడా ఇలాగే అయి ఉంటుంది. వెంటనే సోనీ తన కార్ ని ఆపి జోషువా దగ్గరికి వెళ్లి తనని కార్ లోంచి బయటికి తీసుకువస్తాడు. టైం కి తనని కాపాడకుంటే జోషువా చచ్చేవాడు. నెక్స్ట్ డే జోషువా హాస్పిటల్లో ఉంటాడు. తన దగ్గరే వాళ్ళ అమ్మ కూడా ఉంటుంది. ముందుగా తను సోనీ దగ్గరికి వెళ్లి నాకు నీ గురించి బాగా తెలుసు, నువ్వు ఎలా రేస్ చేస్తావో కూడా, అందుకే నా కొడుకుకి దూరంగా ఉండు, తనకి ఏదైనా అయితే నిన్ను చంపేస్తా,
సోనీకి కూడా తెలుసు తను ఏ తప్పు చేయలేదు అని. కానీ జోషువా వాళ్ళ అమ్మకి సారీ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత టీం మీటింగ్ లో అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. జోషువాకి గాయాలయ్యాయి కాబట్టి ఇక మనం క్వాలిఫై అవ్వలేము, అస్సలు రేస్ లో కూడా పాల్గొనలేము అని. కానీ సోనీ మాత్రం నేను ఒంటరిగానే టీం ని క్వాలిఫై చేస్తానని రేస్ చేసి టీం ని నెంబర్ 9 లో తీసుకువస్తాడు. దాంతో వీళ్ళు క్వాలిఫై అవుతారు. అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. తర్వాత కొన్ని రోజులకి నెక్స్ట్ మ్యాచ్ కూడా స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు జోషువా కూడా నార్మల్ గా అవుతాడు. రేస్ స్టార్ట్ అవుతుంది. ఇద్దరు అందరికంటే ముందు వెళ్తుంటారు. జోషువా ఎప్పటిలాగే అదే తప్పుని చేస్తాడు. స్పీడ్ గా వెళ్తూ సోనీ కార్ పై అటాక్ చేస్తాడు. తను నంబర్ 1 గా రాకూడదని. అలా సోనీ కారు ట్రాక్ నుంచి బయటకు వెళ్ళిపోతుంది. ఈ రోజు జోషువా నెంబర్ 1 గా వస్తాడు. సోనీకి మాత్రం పిచ్చ కోపం వస్తుంది. జోషువాపై అరుస్తాడు, నీ పిల్ల నా కొడక, ఇక్కడ జరిగేది నీ ఒక్కడి గేమ్ కాదు, టీం కోసం నువ్వు పని చేయాలి. ఇలా నాతో నువ్వు పోటీ పడితే ఇద్దరం గేమ్ నుంచి బయటకు వచ్చేస్తాం. అప్పుడు టీం ఓడిపోతుంది. నీ వల్ల మొత్తం టీమే దివాలా తీస్తుంది అంటాడు. వీళ్ళు గొడవ పడడం కేట్ చూస్తుంది. ఇద్దరిని రాత్రికి క్లబ్ కు తీసుకువెళ్లి మీరు ఇలా గొడవ పడకూడదు, ఎవరు గెలవాలి అని, ఎవరి మాట వినాలో నేను చెప్తాను, నా దగ్గర కార్డ్స్ ఉన్నాయి, ఎవరు గెలిస్తే వాళ్ళు చెప్పినట్టే గేమ్ లో వినాలి అంటుంది. మొదట జోషువా తన కార్డ్స్ ని చూపిస్తాడు. తనకి అనిపిస్తుంది తనే గెలిచాను అని. అంతలో మేనేజర్ వచ్చి తనని తీసుకొని వెళ్తాడు. జోషువా నేనే గెలిచాను కాబట్టి నేను చెప్పిందే వినాలి అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తను వెళ్ళాక సోనీ తన కార్డ్స్ ని చూపిస్తాడు. నిజానికి సోనీయే గెలిచి ఉంటాడు. కానీ కావాలనే జోషువా ముందు ఓడిపోయినట్టు నటిస్తాడు. అలా కేట్ సోనీ ఇద్దరు చాలా దగ్గరవుతారు. ఎంతలా అంటే రాత్రికి ఇంటిమేట్ కూడా అవుతారు. కొంతసేపటి తర్వాత సోనీ బయటికి వస్తాడు. తన వెనకే కేట్ కూడా వస్తుంది. అప్పుడే సోనీ అంటాడు, రేస్ ను నువ్వు ఎందుకు గెలవాలనుకుంటున్నావు అని. దానికి కేట్, నేను తయారు చేసిన డిజైన్ ఈ రేస్ లో గెలవాలి. నేను తప్పు అని వెళ్ళిన నా ఎక్స్ హస్బెండ్ కూడా నా గొప్పతనం గురించి తెలియాలి. అలాగే నువ్వెందుకు రేస్ చేస్తున్నావు అంటుంది. దీనికి కారణం నా దగ్గర లేదు. ఒకప్పుడు నేను తోపు డ్రైవర్ని, ఈ దునియాలోనే గొప్పోడిని, రేసును కూడా గెలవబోతున్నా అనగా యాక్సిడెంట్ అయింది. కళ్ళు తెరిచేసరికి హాస్పిటల్ బెడ్ మీద ఉన్నా. అలా కళ్ళ ముందే నేను కన్న కళ్ళన్నీ కాలిపోయాయి. కానీ ఇప్పుడు అనిపిస్తుంది నా కలలు ఇంకా కాలిపోలేదు, నేను నెరవేర్చుకోగలను అంటాడు. మార్నింగ్ రూబెన్ వీళ్ళ దగ్గరికి వచ్చి మన కార్స్ ని వాళ్ళు సీజ్ చేస్తున్నారు అంటాడు. వీళ్ళ టీమ్ లో ఉన్న వాళ్ళే ఇన్ఫర్మేషన్ ని బయటికి లీక్ చేసి ఉంటారు. మీరు మా పర్మిషన్ లేకుండా కార్ లో చేంజెస్ చేశారు. రూబెన్ అంటాడు, మేము ఎలాంటి తప్పు చేయలేదు, అన్ని రూల్స్ ప్రకారమే చేశాము అని. వాళ్ళు మాత్రం కొంతసేపటి తర్వాత మీ కార్స్ ని మొత్తం సీజ్ చేస్తామని వెళ్ళిపోతారు. ఈ మాట విని టీం మొత్తం చాలా బాధపడుతుంది. సోనీకి కూడా చాలా కోపం వస్తుంది. ఆ కోపంలోనే రేస్ చేయడానికి వెళ్తాడు. కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక స్పీడ్ గా వెళ్తే ఆ కార్ కి యాక్సిడెంట్ అవుతుంది. తను హాస్పిటల్లోకి వస్తాడు. రూబెన్ తన దగ్గరికి వచ్చి నా దగ్గర నీ పాత రిపోర్ట్ కూడా ఉంది. అప్పుడు డాక్టర్స్ ఇక నువ్వు రేస్ చేయకూడదని చెప్పారు కదా, మరి ఈ విషయం నాకెందుకు నువ్వు చెప్పలేదు? ఈ విషయం నాకు తెలిసి ఉంటే నిన్ను రేస్ కోసం పిలిచేవాడిని కాదు. ఇక నుంచి నువ్వు రేస్ చేయకూడదు అంటాడు. సోనీ తనకి నచ్చజెప్పడానికి ట్రై చేస్తాడు, నేను ఈ రేస్ లో ఎలాగైనా పాల్గొంటాను అని. కానీ తను మాత్రం అస్సలు వినడు. ఇక్కడ జోషువా వాళ్ళ అమ్మతో చెప్తాడు, ఆ రోజు నా యాక్సిడెంట్ అయినప్పుడు సోనీ తప్పేం లేదు, తన మాట నేను విన్నందుకే యాక్సిడెంట్ అయ్యింది అంటాడు. ఇక్కడ సోనీ హాస్పిటల్ నుంచి ఎవ్వరికి చెప్పకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంటాడు. అప్పుడే రూబెన్ టీమ్ కి ఇన్వెస్టర్ గా వచ్చిన పీటర్ అక్కడికి వస్తాడు. తను సోనీతో, నేను రూబెన్ టీం ని వదిలేశాను, ఇప్పుడు కొత్త టీం దగ్గరికి వెళ్తున్నాను, నువ్వు కూడా అక్కడికి వస్తే ఇద్దరం కొత్త టీం లో జాయిన్ అవ్వచ్చు అంటాడు. వాడి మాటలు విన్నాక సోనీకి అర్థమవుతుంది, కార్స్ గురించి తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరో కాదు, ఈ పీటర్ గాడే అని. నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నావు అంటాడు. దానికి పీటర్, ముందు ముందు నీకే అర్థమవుతుంది, వ్యాపారం అంటే ఇలాగే ఉంటుంది, ఇప్పుడు వేరే టీం లో నేనున్నాను, నువ్వు కూడా రావాలి అంటాడు. సోనీకి మాత్రం చాలా కోపం వస్తుంది. తర్వాత రోజు అందరూ రేస్ కోసం రెడీ అవుతూ ఉంటారు. ఈ రోజు ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. అప్పుడే సోనీ అక్కడికి వస్తాడు. రూబెన్ తనతో అంటాడు, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు, రేస్ కు రావద్దని చెప్పాను కదా అని. అప్పుడే సోనీ పేపర్స్ ని రూబెన్స్ కి ఇస్తూ, నా లాయర్ తో మాట్లాడాను, ఇలా సడన్ గా నన్ను రేస్ లో నుంచి తీసేయలేవు, అలాగే ఇంకో విషయం, నేను తప్ప ఇంకా ఎవ్వరు ఈ రేస్ లో నిన్ను గెలిపించలేరు అంటాడు. అక్కడ ఉన్న అందరూ కూడా సోనీయే ఈ రేస్ చేయాలి అనుకుంటారు. అప్పుడే రూబెన్, మన కార్స్ కి క్లియర్ సర్టిఫికెట్ కూడా ఇచ్చారు,
ఎవరో ఫేక్ డాక్యుమెంట్స్ ఇచ్చి మనని ఇరికించారు అంటాడు. అప్పుడు సోనీ వాడెవడో కాదు పీటర్ గారే చెప్పాడు అంటాడు. అలా ఫైనల్ రేస్ స్టార్ట్ అవుతుంది. సోనీ రేస్ లో అందరిని తన వెనకే పెట్టుకుంటాడు, ఎందుకంటే జోషువా ఫస్ట్ వెళ్ళాలి అని. అలా ఆ రేస్ లో ముందుకు వెళ్తూ ఉంటే ఇంకో కార్ జోషువా కార్ కి తగిలి ట్రాక్ బయటికి వెళ్లిపోతాడు. ఇక సోనీయే ఆ రేస్ ని గెలవాల్సి వస్తుంది. అలా తనలో తానే అనుకుంటాడు, ఈ రేస్ ని ఎలాగైనా గెలవాలి, ప్రపంచానికి నేనేంటో చెప్పాలి అని. ఈ రేస్ పై నేను, నా కార్ తప్ప ఇంకెవ్వరు నాకు కనిపించడం లేదు, ఎండ్ లైన్ మాత్రమే నాకు కనిపిస్తుందని స్పీడ్ గా కార్ ని పోనిస్తాడు. అలా స్పీడ్ గా వెళ్లి ఫార్ములా 1 లో గెలుస్తాడు. అందరూ ఎగిరి గంతేస్తారు. సోనీ దగ్గరికి హ్యాపీగా వస్తూ ఉంటారు. కానీ సోనీ మాత్రం ఎవరిని పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అప్పుడే కేట్ తనని ఫాలో చేస్తూ అక్కడికి వస్తుంది. సోనీ మాత్రం ఒక మూలకు వెళ్లి ఏడుస్తూ కనిపిస్తాడు. మొదటిసారి సోనీ ఏడుస్తుంటాడు. తను ప్రాణాలతో ఉన్నదే ఈ క్షణం కోసం. కేట్ తన దగ్గరికి వచ్చి, నీకు నేను ఎక్కువ ఏం చెప్పను, మళ్ళీ మనం తప్పకుండా కలుస్తామని అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అప్పుడే జోషువా పరిగెట్టుకుంటూ వస్తాడు. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, గెలిచింది నువ్వే, అందరూ నిన్ను కలవాలనుకుంటున్నారు, తొందరగా వచ్చే అంటాడు. కానీ సోనీ మాత్రం ఇది నా ప్రపంచం కాదు, నేను వెళ్లిపోతున్నాను, ఇప్పుడు నువ్వెళ్ళు, నువ్వు కూడా గెలిచావు, నువ్వు ఎంజాయ్ చెయ్యి అంటాడు. అలా చెప్పి సోనీ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. తర్వాత సోనీ మెక్సికోలో కనిపిస్తాడు. తను ఫస్ట్ లో అడ్వర్టైజ్మెంట్ లో మెక్సికోలో రేస్ ఉందని విని ఉంటాడు కదా, ఆ రేస్ లో పాల్గొనడానికి వస్తాడు. అలా ఈ మూవీ ముగుస్తుంది. మరి ఈ మూవీ మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.